దందాలు బంద్, ఆగిన ఇసుక మట్టి మొరం అక్రమ రవాణా. ఇక దందాలు బంద్ అయిపోయినట ఊర్ల పోయింటి ఇక చూసుకోవాలి. ఆగినట ఇసుక 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 లారీలు ఆగినాయి, మట్టి కొట్టుడు మొరం కొట్టుడు అక్రమ రవాణా అంతా ఆగిపోయింది. ప్రభుత్వం మారడంతో అక్రమార్కులు గప్చుప్, రంగంలోకి దిగిన ఆఫీసర్లు పోలీసులు ఎక్కడికక్కడ కేసులు. మొన్నటిదాకా దగ్గరుండి దందా నడిపించిన కొందరు బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తమ టైం నడవడం లేదని సైలెంట్. చూసుకో, కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం జరిగిందంటే ఈ దందాలు ఆగినాయి, ఈ దందాలు ఆగిపోయినాయి. కొత్త ప్రభుత్వం రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మట్టి మొరం అక్రమ రవాణా దందా బంద్ అయింది. మొన్నటిదాకా వాగులు వంకలు ఇలా దేన్ని వదలకుండా ఇసుక మట్టిని తోడేసిన అక్రమార్కులు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. తెర వెనుక ఉండి కోట్లు దండుకున్న బీఆర్ఎస్ బడా నేతలు మన టైం కాదని దందాను ఆపేశారు. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో మైనింగ్ రెవెన్యూ ఆఫీసర్లు పోలీసులు రంగంలోకి దిగి కేసులు పెడుతుండడంతో ఇసుక మాఫియా గప్చుపైంది. ఎన్నికలకు ముందు వరకు ఇష్టం వచ్చినట్టు ఇసుకను తోడేసిన జేసీబీలు చెరువులు వాగుల వెంట కనిపించడం లేదు. ఇసుక లోడ్లతో రై రై అంటూ చక్కర్లు కొట్టిన వందల ట్రాక్టర్లు టిప్పర్లు రోడ్డు ఎక్కడం లేదు. చూసుకో, గిట్లుంటా చూడుర్రి. ఓ ఏం లారీలు వర్యమ్మ, మొత్తం ఇసుకేదందని ఏడ చూసినా ఏ వాగును మిగిల్చలే వీళ్ళు. రిజర్వాయర్ల పేరుతో అమ్ముకుంటోళ్ళు. ఇక మీద ముంగట ఏముండేది, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ఇసుక అని ఉండేది, వచ్చేదేమిడో హ్యాపీ రావు. గత ప్రభుత్వ హయాంలో పాలమూరు జిల్లాలోని చెరువులను కొందరు బీఆర్ఎస్ లీడర్లు చెరబట్టారు. పాలమూరు ప్రాజెక్టు పేరుతో వందలాది చెరువుల్లో మట్టిని తవ్వి వాటి స్వరూపాన్ని మార్చేశారు. ప్రధానంగా మహబూబ్ నగర్, జడ్చంద్ర, దేవరకద్ర, నగర్ కర్నూలు నియోజకవర్గాల పరిధిలోని 900 చెరువుల నుంచి నల్ల మట్టిని తవ్వి ఉద్దండాపూర్, కర్వెన, వట్టెం తదితర రిజర్వాయర్ల పేరుతో అమ్ముకొని వేల కోట్లు సంపాదించారు. కొందరు చోటామోటా లీడర్లు ఇసుక బట్టీలను అమ్ముకున్నారు. ప్రస్తుత సర్కార్ ఆదేశాలతో ఈ మట్టి దందాను బంద్ పెట్టేందుకు ఆఫీసర్లు రెడీ అవుతున్నారు. ఎక్కడెక్కడ ఒండ్రు మట్టి కోసం చెరువులను ధ్వంసం చేస్తారనే డేటాను పాలమూరు ఆఫీసర్లు 3 రోజులుగా సేకరిస్తున్నారు. దీంతో అక్రమార్కులు ఇప్పుడు చెరువుల వైపు కన్నెత్తి చూడడం లేదు. తెలంగాణ ప్రజలారా, ఈ దొంగలు గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలు ఏం చేసిరు, ఉసికే దోపిడీలు, ఆఖరికి నేలేరుల దళితుల మీద లాఠీచార్జ్ ఎంత జరిగింది, ఎందుకు కొట్టిరు వాళ్ళంటే ఇసుక దందాన్ని ఆపమన్నందుకే. కేటీ రామారావు ఇసుక దందాలు ఆపమన్నందుకు విపరీతం కొట్టిరు వాళ్ళని. ఇప్పుడేం జరిగింది, కాంగ్రెస్ రాగానే ఈ దొంగలంతా గప్చుప్ అయిపోయారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పండబెట్టి తొక్కుతాడు కదా ఈ దొంగతనాలు చేస్తే, ఇప్పుడు సైలెంట్ అయ్యారు అన్నట్టు.